చూసిరా నేను కూడా లడ్డు తినిపిస్తున్నా చూడండి. అయితే పెట్టేసిన లడ్డు తిన్నా చూసిరా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటనంటే మేము ఇగో బర్రెకి ఏం పెడుతున్నాం, రుచి మ్యాక్స్ ఎందులో బెల్లంలో కలిపేసి పెడుతున్నాం. అది తౌడులో వేసి కలిపితే తినదు కదా. రుచి మ్యాక్స్ ఎందుకు, దేనికి, దానివల్ల గేదెకి ప్రయోజనం ఏంటి అనేది అయితే మీకైతే ఒక 2 నిమిషాల్లో చెప్పేస్తా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకనంటే మీకు యూజ్ కాకుండా వేరే వాళ్ళకైనా యూజ్ అవుద్ది కదా, అందుకోసం అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? ఇగో చూడండి ఏంటది, రుచి మ్యాక్స్. ఇగో లడ్డు వేసేసినాం. లడ్డు కావాలా నాయన అన్నట్టు లడ్డు వేసినాం. ఇందులో ఏంటి రుచి మ్యాక్స్ ఏంటి పౌడరు. అది డైరెక్ట్గా తినది కాబట్టి దీనికైతే తిన్న బెల్లం ఐరన్ ఫుడ్ కాబట్టి ఇదైతే కంపల్సరీ కలపాలి. తౌడులో కలిపినాం అనుకోరి అది రుచి మ్యాక్స్ పౌడర్ స్మెల్ వస్తుంది కాబట్టి అది తినది. డైరెక్ట్ మనం ఇట్లా లడ్డూలాగా వేసేసి దవడ కొత్తేసేయాలి. చూడండి ఎంత స్వీట్గానే ఉంటుంది బెల్లం, కానీ రుచి మ్యాక్స్ వల్ల అది కొంచెం నోరుకి చేదు ఉంటుంది కావచ్చు. తినేయి సరిగా. చూడండి ఒక కంట నన్ను చూస్తుంది, ఎట్లా చూస్తుందో చూసిర్రా. ఇట్లా ఆగబట్టి దవడకైతే ఒత్తాలి. ఒత్తితే మంచిగా దానికైతే అది దీని వల్ల ప్రయోజనం ఏంటి తెలుసా? దేనికి ఆకలి, దీంట్లో ఏంటి లివర్ ఫంక్షన్ కూడా కరెక్ట్గా ఉండడానికి. మళ్ళీ వాటికి రుచి మ్యాక్స్ వల్ల ప్రయోజనం ఏంటి అని అంటే ఆకలి అనేది అయితే మంచిగా అవుతుంది. ఆయిట్ ముందైతే ప్రతి ఒక్క గేదెకి ఇట్లా, ఎందుకంటే ఇప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వచ్చిపోయే వర్షాలకి దోమలు ఈగల వల్ల బాగా ఇసురుకుంటూ ఉంటాయి. వీటి వల్ల గేదెలకి జ్వరాలు వస్తాయి. జ్వరాలు వచ్చి వీక్గా ఉండి ఏం తవుడు తినే సిక్కుగా ఉంటాయి. అప్పుడు మనం తొందరగా గుర్తుపట్టుకొని అవి ఇంజక్షన్స్ వేయించిన తర్వాత జ్వరం ఉన్నప్పుడైతే ఆ పౌడర్ అయితే పెట్టద్దు కదా. జ్వరం ఉన్నప్పుడైతే అస్సలు పెట్టొద్దు. ఈ జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ దానికి ఇప్పుడు మనం టానిక్ తీసుకొచ్చినాం కదా, దేనికి అది ఆయిట్ ముందు అదేంటి నేమ్ Li52 అనే క్యాన్ అయితే ఇంటి దగ్గర ఉంది. అదైతే తీసుకొచ్చి చూపిస్తా. Li52 అనే క్యాన్ అయితే డైలీ 50 ml 100 ml ఒక పూటనైతే అదైతే పోయాలి. పోస్తే ఆకలికైనా బర్రె కాల్షియం డౌన్ కాకుండా ప్రతి ఒక్కటి లివర్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి. చెప్పు మరి ఏంటిది చెప్పు. మైకులు లేవు మనకి, మైకులు ఎవరైనా స్పాన్సర్ చేయమంటాం మనకు మైకులు. అయ్యో లివర్ ఫంక్షన్ అయితే కరెక్ట్గా ఉండడానికి అయితే Li52 అనే టానిక్ అయితే మేమైతే గేదెలకి యూజ్ చేస్తాం. ఇగో ఇదైతే కొద్దిగా సిక్కుగా ఉంది. జ్వరం వచ్చే సూచనలు. దీనికి జ్వరం చెకప్ చేస్తే ఎంత వచ్చింది, 102 వచ్చేసిందండి. 102 వచ్చేసింది. ఒక రోజుకి మేమైతే కూర్పు ఉండగానే గుర్తుపట్టేసి అయితే ఇంజెక్షన్స్ అయితే వేయించిన తర్వాత 198 99కి వచ్చేసింది. ఎప్పుడు గేదెకి ఉండాల్సింది టెంపరేచర్ వచ్చేసి 100 బిలోనే ఉండాలి. దీనికి 100 కంటే 2 పాయింట్స్ పెరగంగానే మేమైతే గుర్తుపట్టి చూసి వాడే మెడిసిన్స్ వాడిన తర్వాత జ్వరం అయితే తగ్గింది. వాటితో కొంచెం నాకు అనుభవం లేదు కదా, ఎవరేమనుకోద్దు, సారీ. ఓకేనా? రుచి మ్యాక్స్ పౌడర్ అయితే అది బెల్లంలో కలిపేసి పెట్టండి. ఎవరైనా ఆకలి లేకుండా అది తినది కదా, వాటికైతే పెట్టేసేయండి. అట్లా మేమైతే అయ్యో వీటికి చూసేసి అయితే అన్నీ కొంచెం ఇప్పుడు గ్యాదర్ చేసినాం. ఇదైతే కొంచెం కోలుకోవడానికి 105 దాకుండే 102కి వచ్చింది ఫీవర్ అయితే. ఓకే కొంచెం ఇప్పుడు పర్లేదు. పాలైతే డౌన్ అయినాయి ఒక్కసారే. ఇట్లనైతే ఆకలి పుట్టాలి అని అంటే మాత్రం వెనకటి వచ్చేసి ఉప్పు పసుపు అనేది కూడా పెట్టేటోళ్ళట. అది ఎందుకు ఉప్పు పసుపు
మేయడానికైనా ధూపకైనా దేనికైనా ఉప్పు పసుపు న్యాచురల్గా మనకు అలవాటు కావడానికి కొత్త కొత్త బర్రెలని తీసుకొచ్చినప్పుడు ఉప్పు అయితే చూపిస్తారట, ఉప్పు పసుపు. ఇక అట్లాంటి వెనకటి ప్రయోగాలు ఏవి లేవు కదా. ఇప్పుడు అన్నీ ఈ కలియుగం కదా, మిషన్స్ యుగం కాబట్టి అన్నీ మనం మెడిసిన్స్తోని వీటితోనే కవర్ చేసుకోవాలి. ఓకేనా? ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. ఓకేనా? నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకేనా? తెలియని విషయాల గురించి మళ్ళీ చెప్పుకుందాం. బాయ్.